కూటమి ప్రభుత్వంలో హత్యలు దాడులే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఏనాడైనా అనిత స్పందించారా? హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారు అని వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోంమంత్రిగా అనిత ఎప్పుడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఫ్యాక్టరీస్ భద్రతపై ఏనాడైనా సమీక్ష చేపట్టారా? అనకాపల్లి సెనర్జిస్ ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారు, కానీ ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా? పేపర్లకున్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఎన్ని రోజులైనా సరే ఫార్మా కంపెనీ యాజమాన్యంపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం బాధిత కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత భాష చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. కొంచెం కూడా అవగాహన లేకుండా వైసీపీ పార్టీపై నిందలు వేస్తున్నారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ పై విమర్శల పక్కన పెట్టి ప్రమాదాల నివారణపై దృష్టి పెడితే బాగుంటుందని, ఆమెకు సన్మానాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల మీద లేదు అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారైనా, మంత్రులైనా, స్థానిక మంత్రి అయినా, అలాగే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడడంలో విఫలమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడో మదనపల్లిలో పేపర్స్ తగలబడిపోతే హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని పంపించారు. మరి 17 మంది ఎంత దారుణంగా యాక్సిడెంట్లో చనిపోయారు. ఏమి ఒక హెలికాప్టరో ఫ్లైటో వేసి హోంమంత్రి గారిని అలాగే డీజీపీ గారిని అక్కడికి పంపొచ్చు కదా? అలాంటి ఆలోచన రాలేదా? అంటే కాలిపోయిన పేపర్లకు ఉన్న విలువ 17 మంది ప్రాణాలకు లేదా? ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలకు అంత విలువ లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే పాయకరావుపేట ఎమ్మెల్యే గారు, ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆవిడ టైం వెచ్చిస్తారు తప్ప ఎక్కడా బాధ్యతగా తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చడం మనం చూడలేదు. ఎంతమంది చనిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చాక వెళ్ళాక ఒక ఉన్నత స్థాయిలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదా? రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేశారా? ఇదేమీ చేయకుండా వీకెండ్కేమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద, మా జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఇలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా, అమ్మ ఏంటి ఇలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా? చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా? ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను.